తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నాము. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆవేశంగా ఆవేదనగా చెప్పి ఇక చెప్పలేనట్టుగా రొప్పుతూ ఉండిపోయింది జానకి. పెద్దవాళ్ళెవరికి తలలు ఎత్తడానికి ధైర్యం సరిపోలేదు. చిట్టిబాబు తలెత్తి సూటిగా జానకి ముఖంలోకి చూడలేనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు తిరిగి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నాడు. కూడా లారీ తీసుకొచ్చాడు. తనకి సంబంధించిన సామాన్లన్నింటినీ చకచకా లారీలోకి ఎక్కించేశాడు. జానకికి అవసరమయ్యేవి మాత్రం ఉంచేశాడు. ఒక్క మాట కూడా చెప్పకుండా అతను చేస్తున్న ఏర్పాట్లన్నింటినీ చేష్టలు దక్కి చూస్తుండిపోయారు పెద్దలు. సామాన్లు సర్దడం పూర్తయింది. జానకి తల్లిదండ్రులు, చిట్టిబాబు తల్లిదండ్రులు కూడా పిల్లలతో సహా అతను తెచ్చిన కారులోకి ఎక్కేశారు. నువ్వు చేయాలనుకున్నది చేశావు, నేను చేయాలనుకున్నది చేస్తున్నాను. బీరువాలో 50,000 ఉన్నాయి, నీకోసమే పెట్టాను. అలాగే ఇల్లు కోసం తాకట్టు పెట్టిన నీ బంగారం కూడా త్వరలో నీకు ఇచ్చేస్తాను. ఒక్కదానివి బతకగలిగితే బతుకు, లేదంటే మనసు మార్చుకొని నా దగ్గరికి రాగలిగితే రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను చెప్పేసి వెళ్ళిపోయాడు. అతను ఎక్కి కూర్చున్నాక కారు కదిలింది. ఆ వెనకే సామాన్లు వేసిన లారీ. అవి కనుమరుగయ్యే వరకు వాటిని అలాగే చూస్తూ ఉండిపోయింది జానకి. అవి దృష్టిపథంలోంచి మాయమవగానే తిరిగి ఈ లోకంలోకి వచ్చింది. తల తిప్పి చూస్తే ఇల్లు సగం ఖాళీ. ఓ సింగిల్ కాట్, ఓ బీరువా, 2 కుర్చీలు, ఏదో కొంత వంట సామాను. ఇవి ఆమెకి ఇంట్లో మిగిలినవి. గాఢంగా నిట్టూర్చి వచ్చి మంచం మీద వాలిపోయింది. చిట్టిబాబు తల్లిదండ్రులు, అత్తమామలు, పిల్లలు అందరూ తనని వదిలి వెళ్ళిపోయారని తెలిసినా ఆ నిజం ఆమెని పెద్దగా బాధించలేదు. పైపెచ్చు ఒకంత ఆనందంగా కూడా అనిపించింది. అది ఇక నుంచి తనకి ఇష్టం లేనివి, తనని బాధించేవి అయిన విషయాలు మున్ముందు ఉండబోవన్న సంతోషం. ఏమిటి ఇల్లంతా ఖాళీగా ఉంది? గొంతు నిండా కుతూహలంతో నిండిన ఆ ప్రశ్నని విని ఉలిక్కిపడి మంచం మించి లేచింది జానకి. ఎదురుగా పక్కింటావిడ నవ్వుతూ లోపలికి వచ్చేసింది. మీరా, కూర్చోండి అయిష్టంగానే ఆహ్వానించింది జానకి. నిజానికి ఆ సమయంలో జానకికి ఎవరితోనూ మాట్లాడాలని లేదు. కానీ ఆవిడ తనంతట తానే చొరవగా వచ్చేస్తే ఏం చేయగలదు? సామాన్లు లారీలో ఎక్కించేశారు. ఎవరివి? కుర్చీలో కూర్చోగానే ఆరా తీసింది. ఉలిక్కిపడింది జానకి. మావే ఎక్కువగా ఉంటేనూ ఇల్లు ఇరుకుగా ఉందని ఊరికి పంపించేశాం. అప్పటికప్పుడు అబద్ధాన్ని సృష్టించాల్సి వచ్చింది. మీది సొంతిల్లేగా, ఎలాగో సర్దుకుపోవచ్చుగా. కాదంటే పక్కన ఉన్న ఖాళీ స్థలం ఉందిగా, అందులో ఓ రూమ్ వేసుకోవచ్చుగా. మళ్ళీ ఆరా మీద ఆరా తీసింది. ఈసారి ఏం చెప్పాలో జానకికి అర్థం కాలేదు. ఆలోచిస్తుంటే మళ్ళీ ఆవిడే అంది, తొందరపడి పంపించేశారు సామానంతా అని. జానకికి ఒళ్ళు మండింది. నిజమే, మీరు ఈ సలహాని కొంచెం ముందుగా వచ్చి ఇచ్చి ఉంటే ఆ పనే చేసేవాళ్ళమేమో అంది. ఆ అనడంలో ఇంకొంచెం ముందుగా చెప్పి తగలడలేకపోయావు, చావు కబురు చల్లగా చెప్పాలా అన్నంత నిష్ఠురం ధ్వనింపచేసింది. అలా అనగానే తప్పు తనదేనన్న అపోహతోనైనా ఆవిడ వెళ్ళిపోతుందేమోనని ఊహించింది. కానీ పక్కింటావిడ అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. ఇందాక ఏమిటి ఏదో గొడవ పడుతున్నారు? ఈసారి సూటిగా అసలు విషయంలోకి వచ్చేసింది. జానకి గుండెల్లో రాయి పడింది. టీ తెస్తానుండండి అంటూ ఆ వంకతో వంటింట్లోకి పారిపోయి వచ్చింది. టీ కలుపుతూ ఆలోచనలో పడిందే కానీ గొడవ సంగతి ఏం చెప్పాలో తెలియలేదు. టీ పూర్తయింది. తీసుకెళ్ళి ఆవిడకిచ్చింది. అన్నయ్య గారు ఊరెళ్ళారా? గుటుకు గుటుకు టీ తాగుతూ అడిగింది ఆవిడ. టాపిక్ మరో దోవకి మళ్ళినందుకు హాయిగా ఊపిరి పీల్చుకుంది జానకి. అవును అన్నట్టు తలూపింది. ఎప్పుడొస్తారు? 15 రోజులు పడుతుంది. ఎందుకైనా మంచిదని కాస్త ఎక్కువ రోజులు చెప్పింది. పొద్దున్నే వచ్చిన చుట్టాలెవరు? మా అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య. ఇందాక వెళ్ళిపోయినట్టున్నారుగా? అవును. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోయారేం? ఏదైనా గొడవ? ఈ తడవ జానకి నెత్తిన పిడుగు పడింది. తిరిగి టాపిక్ మళ్ళీ గొడవ దగ్గరికి వస్తుంటే ఏం చెప్పాలో అర్థం కానట్టు నిలువు గుడ్లేసుకొని చూస్తుండిపోయింది. ఇంతలో
అమ్మా నాన్నొచ్చాడు అంటూ వచ్చింది పక్కింటి ఆవిడ కూతురు. ఆ వస్తున్నా అనేసి మళ్ళీ వస్తానులేండి అంటూ ఆవిడ లేచి వెళ్ళిపోయింది. పక్కింటి ఆవిడ గడప దాటడమే ఆలస్యం అన్నట్టుగా వీధి గుమ్మం వైపు పరిగెత్తి దడాలన తలుపేసి గడియ పెట్టేసింది. అసలే నిన్నటి నుంచి పరిస్థితి బాగుండలేదు. ఒంటి నిండా దెబ్బలు, తల నిండా ఆలోచనలు, కళ్ళ నిండా నీళ్లును. తలంతా పోటెత్తిపోతుంటే స్నానం చేయాలనిపించింది. తువ్వాలు బట్టలు తీసుకుని పెరట్లో ఉన్న వాష్రూమ్ వైపు వెడుతుంటే ఎవరో తనని పిలిచినట్టు అనిపించింది. తలెత్తి చూస్తే వెనకింట్లో ఉండే ఆవిడ నవ్వుతూ నిలబడి ఉందక్కడ. ఇక గత్యంతరం లేనట్టుగా బలవంతాన చిరునవ్వు ముఖాన పులుముకుంది జానకి. ఏమిటి అని అడిగింది. కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? చేతిలో ఉన్న గ్లాసుని రెండిళ్లకి మధ్యగా ఉన్న గోడ మీద పెడుతూ అడిగింది. ఆశ్చర్యంగా అనిపించింది. తను ఇంట్లోకి వచ్చి 2 నెలల పైనే అయింది. ఇన్నిసార్లు తను పెరట్లో తిరుగుతూ ఏదో ఒక పని చేసుకుంటూ కనపడినా ఏనాడు ఆమె తనని పలకరించిన పాపాన పోలేదు. ఇలా బదుళ్ళు అడగనూ లేదు. కానీ ఇవాళేమిటి కొత్తగా అనిపించింది. అయితే ఆఖరి నిమిషంలో ఇంత చిన్న విషయం గురించి ఆలోచించడం శుద్ధ దండగేమో అన్న అనుమానము వచ్చింది. వెళ్ళి గ్లాస్ అందుకుంది. లోపలికి వెళ్ళి పంచదార గ్లాసు నిండా పోసుకొని తెచ్చి ఇచ్చింది. ఇల్లు ఖాళీ చేస్తున్నట్టుగా గ్లాస్ అందుకుంటూ అడిగిందావిడ. ఎవరన్నారు? బురుకుటి ముడేసి అడిగింది జానకి. లారీలోకి సామాన్లు ఎక్కిస్తుంటే చూశాను, దాన్ని బట్టి నేనే అనుకున్నాను అంది. అలాంటిదేం లేదు చెప్పి ముందుకు కదలబోయింది. మరి సామాన్లు, లారీ అవన్నీ ఏమిటి? ఆరా తీసింది. డబ్బు అవసరం పడి అమ్మేస్తున్నాం, అందుకే పంపించేశాం చెప్పేసి ఇక ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా వాష్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది జానకి. విసుగ్గాను చిరాగ్గాను అనిపించింది. వాటిని భరించలేనట్టుగా బకెట్లో ఉన్న నీళ్ళన్నీ ఎత్తి నెత్తిన గుమ్మరించుకుంది. ఆ ప్రహసనం అక్కడితో ఆగిపోలేదు. చుట్టుపక్కల ఆడాళ్లలో కొందరు పనిగట్టుకొని రావడం, ఏవేవో ఆరాలు తీయడానికి ప్రయత్నించడం చూస్తుంటే జానకి భయం పట్టుకుంది. చిట్టిబాబుతో గొడవ అయింది, అతను వెళ్ళిపోయాడు, ఓ సమస్య తీరిపోయింది అనుకుందే తప్ప దాని వెనకే కొత్తగా ఇలాంటి ఆరాలు ఎదురవుతాయని ఊహించలేదు. చుట్టుపక్కల వాళ్ళ ఆరాలు, మాట్లాడే తీరు, గుచ్చి చూసే పద్ధతి, అసలు విషయం తెలుసుకొని తీరాలన్న పట్టుదల ఇవన్నీ ఆమెలో దడ పుట్టించాయి. బాగా ఆలోచిస్తే తను తలుపు తీసుకుని ఇంట్లోంచి బయటికి రాకపోవడమే వాళ్ళందరి ప్రశ్నలకి ఏకైక సమాధానం అనిపించింది. ఇక ఆ రోజంతా తలుపులు మూసుకొని ఇంట్లోనే ఉండిపోయింది. రాత్రంతా కలత నిద్రే. ఆ నిద్రలో ఏవేవో ఆలోచనలు, ఇంకేవో ప్రశ్నలు. అంతా గజిబిజి గందరగోళమును. ఎలాగో రాత్రి గడిచిందనిపించింది. ముందు రోజున జ్వరం, ఆ పైన అనుకోని సంఘటనల వల్ల ఏర్పడిన నిస్సత్తువ వెరసి జానకి చాలా నీరసంగా అనిపించింది. అసలు లేచే ఓపిక లేదు. కానీ ఇంట్లో ఉంటే ఇరుగు పొరుగుల ఆరాలతో పిచ్చెక్కుతుందేమోనని భయం వేసింది. లేని ఓపిక తెచ్చుకొని లేచి కంపెనీకి బయలుదేరింది. జానకి బ్యాగ్ భుజాన వేసుకుని వీధిలో నడుస్తుంటే 4-5 మగాళ్ళు వింతగా చూశారు. ఒకరిద్దరు ఆడాళ్ళు ఇంట్లోంచి బయటకు పరిగెత్తుకొచ్చి మరీ ఆమెను చూసి వెళ్ళారు. వాళ్ళంతా ఎందుకలా చూస్తున్నారో జానకి అంతుపట్టలేదు. ఎందుకైతే నాకెందుకు, నా దారిన నేను పోతే సరి అనుకుంది. ఏమిటి నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో బాగుండలేదా? సెక్షన్లోకి అడుగు పెట్టగానే ఆరా తీసింది శోభ. జ్వరం చెప్పింది జానకి. 2 రోజుల పాటు రాకపోతే అదే అనుకున్నాను. నువ్వు ఊహించింది అంతే, ఊహించలేనివి చాలా ఉన్నాయి అని మనసులోనే అనుకుంది జానకి. మధుసార్ వచ్చారా? అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగింది. ఆ ప్రశ్న విని ఆమె వైపు అదోలా చూసింది శోభ. వచ్చారు, ఆయన కూడా రాగానే నీ గురించే అడిగారు. జానకి వైపు ఎగాదిగా చూస్తూ చెప్పింది. అంత చల్లని వార్త చెవుల పడ్డాక జానకి ఇక ఆలస్యం చేయలేదు. మధుకర్ని వెతుక్కుంటూ సెక్షన్లోంచి బయలుదేరింది. వెతగ్గా చివరికి ప్లాంట్లోనే బాటిల్ వాషింగ్ సెక్షన్లో దొరికాడు. అతన్ని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. మధు అని ఆర్తిగా పిలవాలనుకుంది. కానీ అది కంపెనీ అని గుర్తుకు రావడంతో ఆ పిలుపు పెదవుల వెనకే ఆగిపోయింది. ఆఖరికి సార్ అని పిలిచింది. పిలుపు విని జానకి వైపు చూసి బ్రుకుటి ముడేశాడు మధుకర్. ఏమిటి సార్ ఇన్ని రోజులు లీవ్ పెట్టారు? అడిగింది అతని ముఖంలోని భావాలని పట్టించుకోకుండా. ఆ ఆరాలో ఇన్ని రోజులు మీరు కనపడకపోతే నేనేమైపోవాలి అన్న మందలింపు కూడా ఉంది. పెళ్లి చేసుకోవడానికి వెళ్ళానులే ఠకీమని చెప్పాడు. జానకి ముఖంలో నవ్వు మాయమైంది. నిజంగానా? నమ్మలేనట్టుగా అడిగింది. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమిటి అని అతని ఎదురు ప్రశ్న అది.
ఆమెకి గుండె ముక్కలవుతున్నట్టుగా అనిపించింది. ఎందుకో అర్థం కాలేదు. మరి రాగానే నా గురించి శోభని అడిగారట. "ఊ, నీ మీద పట్టరానంత ప్రేమ పుట్టుకొచ్చింది అందుకని" లోగొంతుకతో అన్నాడు. ఆ అనడంలో ఎంత హేళనో! జానకి మనసు కలుక్కుమంది. ఓవైపు పెళ్లి చేసుకుని వచ్చానంటున్నాడు, మరోవైపు తన మీద ప్రేమ ఉందని అంటున్నాడు. ఆ మాటల్లో ఏది ఎంతవరకు నిజమో, ఏది ఎంత అబద్ధమో ఆమెకి అర్థం కాలేదు. నిజాన్ని అబద్ధాన్ని విడదీయడానికి వీల్లేనంత చక్కగా చెబుతున్న అతన్ని వెర్రెత్తినట్టు చూసింది. ఇక ఏమనాలో తోచక అక్కడి నుంచి వచ్చేసింది. రాగానే శోభ అడిగింది, "ఎక్కడికెళ్ళావు?" అంటూ. "వాష్రూమ్కి" టక్కున అబద్ధం చెప్పేసింది. "ఏమిటి అదోలా ఉన్నావు?" మళ్ళీ ఆమె ఆరా. ఒంట్లో బాగుండలేదు కదా, ఆ ప్రభావమే ఇది. మరో అబద్ధం. శోభ ఇక ఏమీ అడగలేదు. మౌనంగా తన పని తాను చూసుకోసాగింది. ఆమె ఎందుకలా ముభావంగా ఉన్నది జానకి కూడా పట్టించుకోలేదు. 2 రోజులు సాఫీగానే గడిచాయి. "ఏమిటి బావని ఊరికి పంపేశావట?" 3వ రోజు ఇంటికి వచ్చిన రశ్మి రాగానే అడిగింది. ఆశ్చర్యపోయింది జానకి. "నీకెలా తెలిసింది?" అడిగింది. "మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను" నవ్వుతూ అంది. జానకికి నవ్వు రాలేదు. చుట్టుపక్కల వాళ్ళు చర్చించుకునేంత పెద్ద విషయం అయిందా ఇది? ఆలోచిస్తోంది. "ఏమిటి మాట్లాడవు? షాక్ తగిలిందా?" మళ్ళీ అదే నవ్వు రశ్మి ముఖంలో. "నీకంతా నవ్వులాటగా ఉందన్నమాట" జానకి కోపంగా అడిగింది. "ఇక ఇక్కడి నుంచి నువ్వు నాలాగే అన్నీ నవ్వులాటగానే తీసుకోవాలి, లేకపోతే బతకలేవు" అంది. అసలు ఆ మాటే అర్థం కాలేదు జానకికి. అదే అడిగింది. "సరిగ్గా అర్థమయ్యేలా చెప్పు" అని. రశ్మి చెప్పలేదు సరికదా, మళ్ళీ నవ్వింది. "తినబోతూ రుచడగడం అనవసరం, అన్నీ నీకు తొందరలోనే అర్థమవుతాయి, కంగారు పడకు" నవ్వుతూనే అంది. "అది సరే, బావెందుకు వెళ్ళిపోయాడు?" "ఏమిటి అనేవన్నీ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు మనిద్దరం వేడివేడిగా కొంచెం చాయ్ తాగుదాం ఏం?" చనువుగా అంది. "సరే" చిన్నగా నవ్వుతూ పర్మిషన్ ఇచ్చేసింది జానకి. "ఓకే, నే వెళ్ళి వంటింట్లో టీ ఏర్పాట్లు చూస్తుంటాను, నువ్వు వెళ్ళి ఈ లోపల చల్లటి నీళ్లతో హాయిగా మొహం కడుక్కొని రా" కూర్చున్న చోటు నుంచి లేస్తూ అంది. "వెదవటి నాకిష్టం ఉండదు, ఫిల్టర్లో డికాషన్ ఉంది కానీ కాఫీ కలుపు" చెప్పేసి పెరట్లోకి వెళ్ళిపోయింది జానకి. ఆమె మొహం కడుక్కొని వచ్చేసరికి వేడివేడి కాఫీతో సిద్ధంగా ఉంది రశ్మి. "ఇప్పుడు చెప్పు, బావ ఎందుకు వెళ్ళిపోయాడు? అసలేం జరిగింది?" కాఫీ సిప్ చేస్తూ అడిగింది. జరిగిందంతా వివరించింది జానకి. చెప్పడం పూర్తి అయ్యేసరికి గుండెల్లో ఉన్న బరువేదో తగ్గి మనసు మొత్తం తేలిక పడ్డట్టు అనిపించింది. అంతా విని గాఢంగా నిట్టూర్చింది రశ్మి. "మరి మధుకర్ ఏమంటున్నాడు?" ఆరా తీసింది. "మధు అనడానికి ఏముంది, ఇదంతా నా స్వయంకృతం" ఒక్క ముక్కలో తేల్చేసింది. "పోనీ జరిగింది ఇది అనైనా అతనితో చెప్పావా?" "లేదు, అసలు చెప్పడం కూడా అనవసరం. నాకు మొదటి నుంచి చిట్టిబాబు వద్దనే అనిపిస్తోంది, అందుకే వదిలేసుకున్నాను." "మరి ఒంటరిగా ఉండగలవా?" జానకి ముఖంలోకి చూస్తూ అడిగింది. ఆ ప్రశ్నకి నవ్వొచ్చింది జానకికి. "నాకేం భయం, ఇది నా సొంతిల్లు, చుట్టుపక్కల వాళ్ళంతా పరిచయం ఉన్న వాళ్ళే. ఇక దయ్యాలు భూతాలు ఒంటరితనం ఇలాంటి భయాలు నాలో లేనే లేవు. ఆ పైన అప్పుడప్పుడు వచ్చిపోవడానికి నీలాంటి శ్రేయోభిలాషులు సన్నిహితులు ఉండనే ఉన్నారు. ఇంక సమస్య ఏముంది?" నవ్వేస్తూ అంది. రశ్మి నవ్వలేదు. "ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు, అసలే ఒంటరిగా కూడా ఉన్నావు" హెచ్చరించింది. జానకికి బీరువాలో తన కోసం చిట్టిబాబు పెట్టి వెళ్ళిన 50,000 క్యాష్ సంగతి గుర్తొచ్చింది. "అది నిజమే" అనుకుంది. సాకేత్ అర్జెంటు పని మీద ఊరికి వెళ్ళాడని చెప్పడంతో రశ్మిని తనకి తోడుగా ఆ రాత్రి అక్కడే ఉంచేసుకుంది జానకి. ఇద్దరూ వంట చేసుకున్నారు, కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చారు. ఆ రాత్రి రశ్మి రాక వల్ల, ఆమెతో కబుర్లు చెబుతూ ఉండడం వల్ల జానకికి ఏ చీకు చింత లేకుండా గడిచిపోయింది. రోజులు ఇలాగే వెళ్ళిపోతే చాలనుకున్న ఆమెకి జీవితంలో ఊహించని మలుపు ఆ మర్నాడే ఎదురైంది. ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉందిట, ఈ నెల ఆర్డర్స్ ఏమీ లేవట, అంచేత కొంతమంది వర్కర్స్కి బ్రేక్ ఇచ్చేస్తారట. సెక్షన్లోకి అడుగు పెట్టగానే ఆందోళనగా శోభ అందించిన చావు కబురు అది. బ్రేక్ అనగానే జానకికి భయం వేసింది. "కొంతమంది అంటున్నావు, అందులో మనం కూడా ఉంటామంటావా?" ఆతృతగా అడిగింది. "ఉండొచ్చు, చిదంబరం కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ బ్రేక్ తప్పదు. ఆ పైన మనకి ఉన్న ఎక్స్పీరియన్సు సీనియారిటీ కూడా తక్కువే. ఎటు తిరిగి ఎటొచ్చినా మనం 2 రోజుల్లో మరో కంపెనీ వెతుక్కోవడం చాలా మంచిది" అని చెప్పింది.
ఇంకో కంపెనీ అనేసరికి జానకి నోరంతా చేదుగా అయిపోయింది. అసలు అప్పట్లో తను ఈ కంపెనీలోకి అడుగుపెట్టింది పని కోసమో డబ్బు కోసమో కాదు, కేవలం కాలక్షేపం కోసం. ఇప్పుడు మాత్రం మధుకర్ కోసమే వస్తోంది. ఇప్పుడు బ్రేక్ అంటే అతన్ని చూడకుండా ఉండడమే, అది తన వల్ల కాని పని. అయినా చేయగలిగిందేం లేదు. శోభ కంగారు పడ్డట్టుగా ఆ సాయంత్రమే చిదంబరం కాంట్రాక్ట్లో వచ్చిన వాళ్ళందరినీ పిలిచి పనిలోకి రావద్దని చెప్పేశారు. ఓ వారం తర్వాత వచ్చి వాళ్ళకి రావాల్సిన జీతాలు తీసుకువెళ్ళమని మరీ చెప్పారు. మొహాలు వేలాడేసుకుని ఇద్దరూ దిగాలుగా బయటికొచ్చారు. ఉద్యోగం పోయిందన్న బెంగ శోభదైతే మధుకర్కి దూరం కావాల్సి వచ్చిందన్న దిగులు జానకిది. వచ్చేసే ముందు అతను ఎక్కడైనా కనిపిస్తాడేమోనని ఆశగా అంతా వెతికింది. కానీ నిరాశే ఎదురైంది. ఎన్నెన్నో చేదు అనుభవాలు, అందులో ఇదొకటి అనుకుంది. ఆఖరికి కాళ్ళేడ్చుకుంటూ ఇంటికి చేరుకుంది. వెళ్ళేసరికి తన కోసం ఎదురు చూస్తూ అరుగు మీదే కూర్చొని రష్మి కనిపించింది. ఆ పక్కనే ఎదురింటి ఆవిడ కూడా ఉంది. జానకిని చూడగానే ఆవిడ లేచి వెళ్ళిపోయింది. ఎంతసేపు అయింది వచ్చి తాళం తీస్తూ అడిగింది జానకి. ఇప్పుడే నీతో పెద్ద పనుండి వచ్చాను, లోపలికి వస్తూ అంది. ఏమిటో అంత పెద్ద పని? చెప్తా గానీ అలసిపోయి వచ్చినట్టున్నావు. కాఫీ కల్పనా? కలుపు. నాకు కూడా ఏదైనా పనుంటే చూడు. రేపటి నుంచి నీతో పాటు నేను వస్తాను. డబ్బుకి కొంచెం ఇబ్బందిగా ఉంది. వంటింటి వైపు నడుస్తూ అంది. నాకే రేపటి నుంచి బ్రేక్. పని ఇద్దరం కలిసే వెతుక్కుందాం పదా చెప్పి నవ్వేసింది జానకి. రష్మి కూడా నవ్వింది. ఆమె తెచ్చి ఇచ్చిన కాఫీ తాగడం పూర్తయ్యాక హ్యాండ్ బ్యాగ్లోంచి 500 నోటు ఒకటి తీసి రష్మి చేతిలో పెట్టింది జానకి. ఆమె పెద్ద పని అందంటే దానర్థం డబ్బు కావాలనే. అది తీసుకొని రష్మి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు జాగ్రత్త అని చెప్పడం మాత్రం మర్చిపోలేదు ఆమె. ఆమె హెచ్చరింపు విని జానకి నవ్వుకుంది. రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళక్కర్లేదు అనుకుంటూ ఉంటే బాధగా అనిపించింది. వంట చేసుకోబుద్ధి కాక అలాగే వెళ్ళి మంచం మీద వాలిపోయింది. పడుకోగానే వెంటనే నిద్ర పట్టేసింది. ఎవరో అదే పనిగా తలుపు కొడుతున్న శబ్దానికి టక్కున మెలకు వచ్చింది. గాఢ నిద్రలో ఉన్న జానకి అప్రయత్నంగానే వాల్ క్లాక్ వైపు చూసింది. రాత్రి 11 చూపిస్తోందది. ఆ సమయంలో తన తలుపులు తట్టేవాళ్ళు ఎవరై ఉంటారో ఆమెకి అర్థం కాలేదు. ఒకవేళ రష్మి అయి ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చింది. క్షణం ఆలస్యం చేయకుండా మంచం దిగి వెళ్ళి తలుపు తీసింది. ఆమె తీయడమే ఆలస్యం అన్నట్టుగా ముందు విస్కీ వాసన, ఆ తర్వాత ఓ భారీ ఆకారం రయ్యన లోపలికి దూసుకొచ్చాయి. ఆ ఆకారం రష్మిది కాదు, పక్కింటి ఆవిడ మొగుడిది. బాగా తాగినట్టున్నాడు. మనిషి కొద్దిగా తూలుతున్నాడు. అతని శరీరం మీద నుంచి విస్కీ వాసన మరింత ఘాటుగా వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ స్థితిలో ఒంటరిగా ఉన్న తన ఇంట్లోకి అంత ధైర్యంగా దూసుకురాగలిగిన అతని తెగంపుకి ఆమెకి గుండె ఆగిపోయింది. మీరా అప్రయత్నంగా అంది. మత్తుతో వాలిపోతున్న కండ్రెప్పలని బలవంతంగా ఎత్తి చూశాడతను. నువ్వా అన్నాడు. నువ్వనుకోలేదు. ఇది అసలు మీ ఇల్లు అనుకోలేదు. మా ఇల్లు అనుకుని పొరపాటున వచ్చేశాను. ఏమనుకోకు ముద్దగా చెప్పాడు. చెప్పిన వెంటనే వెనక్కి తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. కావాలని వచ్చి పొరపాటుని అన్నాడో లేక నిజంగానే మత్తులో అతను పొరపాటు పడ్డాడో ఆమెకి అర్థం కాలేదు. అనూహ్యమైన ఆ సంఘటన వల్ల ఏర్పడ్డ భయం ఆమెని ఓ పట్టాన వదల్లేదు. వణుకుతున్న చేతులతో తలుపులు వేసేసి దడదడలాడుతున్న గుండెతో వచ్చి మంచం మీద కూలబడింది. తెల్లగా తెల్లారిపోయిన జానకిలో భయం తగ్గలేదు. ఆ భయంలో బాధలో మధుకర్ని చూడాలనిపించింది. అతనికి ఫోన్ చేద్దామని చూస్తే అందులో బ్యాలెన్స్ అయిపోయింది. మంత్లీ రీఛార్జ్ చేయించడం కోసం సందు చివర ఉన్న సెల్ ఫోన్ షాప్కి వెళ్ళింది. అక్కడ అంతకు ముందు ఉండాల్సిన అమ్మాయి లేదు. ఆమెకి బదులుగా ఎవరో కొత్త వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఎవరైతే తనకేమిటి అనిపించడంతో రీఛార్జ్ చేయాలి 1 మంత్ విత్ నెట్ బ్యాలెన్స్ అని చెప్పి ఒక 500 రూపాయల నోటు అతనికి అందించింది. వెంటనే ఆమె నెంబర్ అడిగి రీఛార్జ్ చేసేశాడు. అది అలా అవడమే ఆలస్యం. కంపెనీ నెంబర్ని ప్రెస్ చేసేసింది. వెంటనే లైన్లోకి వచ్చింది రిసెప్షనిస్ట్. హలో అంది తీయగా. మధుకర్ గారు కావాలి ఆతృతగా చెప్పింది. మీరెవరు మళ్ళీ మెత్తగా అడిగిందామె. జానకి అని చెప్పండి. 1 నిమిషం తర్వాత అవతల నిశ్శబ్దం. సరిగ్గా 2 నిమిషాల తర్వాత హలో అంటూ వినిపించింది మధుకర్ గొంతు. నేను జానకిని సంబరంగా చెప్పింది. తెలుసులే, మళ్ళీ ఇంకోసారి నీ పేరుని నొక్కి ఒక్కాణించక్కర్లేదు. విషయం ఏమిటో త్వరగా చెప్పు విసుగ్గా అన్నాడతను. మనసు కలుక్కుమంది జానకికి.
ఎందుకో అంత విసుగు, కాస్త సౌమ్యంగా అడగొచ్చు కదా అనుకుంది. మళ్ళీ అంతలోనే అవతల అతను ఎంత బిజీగా ఉన్నాడో ఏమో, అందుకే ఇలా మాట్లాడి ఉంటాడో తనని తాను సమాధానపరుచుకుంది. ఏం లేదు, మిమ్మల్ని మా ఇంటికోసారి రమ్మని చెబుదామని నసిగింది. ఏం, మీ ఆయన ఇంట్లో లేడా వెంటనే అడిగాడు. లేడు, కానీ నాకు ఈరోజు రావడానికి వీలు పడదు, ఇంకోసారి చూస్తానులే. అది కాదు, అతనికి మన విషయం తెలిసిపోయింది, అందుకే నన్ను ఇక్కడే ఉంచేసి ఊరికి వెళ్ళిపోయాడు. అందుకు నన్నేం చేయమంటావు? అతని స్వరంలో విసురు. ఏమీ చెయ్యొద్దు, నాకు చాలా బాధగా ఉంది, భయంగా కూడా ఉంది. ఈ స్థితిలో ఓసారి మిమ్మల్ని చూడాలని ఉంది. అర్థించింది. 2 సెకండ్ల పాటు ఏమీ మాట్లాడలేదు అతను. 3వ సెకండ్లో వచ్చినా పావుగంట కంటే ఎక్కువ ఉండలేను షరతు పెట్టాడు. అదే మహాభాగ్యం అనిపించింది ఆమెకి. అసలంటూ మీరు రావాలే కానీ 5 నిమిషాలైనా చాలు చెప్పింది. ఓకే, వస్తాను చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడతను. ఫోన్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగిన జానకి అదిరిపడింది. అక్కడ షాపులో కూర్చున్న వ్యక్తి అప్పటి వరకు ఆమె మాట్లాడిన మాటలన్నీ విన్నట్టుగా ఆమె వైపు అదోలా చూస్తున్నాడు. గుండె ఆగినంత పనైంది. మధుకర్తో మాట్లాడాలన్న ఆతృతలో తను పరిసరాలని మర్చిపోయి వ్యవహరించినందుకు తనని తాను తిట్టుకుంటూ వెనక నుంచి అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వచ్చేసింది. మధుకర్ వస్తాను అన్నాడే కానీ ఏ సమయంలో వచ్చేది చెప్పలేదు. అయినా సాయంత్రం 5 నుంచే అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇప్పుడు చిట్టిబాబు ఏ క్షణంలోనైనా వస్తాడన్న భయం లేదు. రాత్రికి అతని నుంచి ఎలా తప్పించుకోవాలన్న బాధ లేదు. పైగా తను మధుకర్ మనసు విప్పి మాట్లాడుకోవడానికి చుట్టూ కావలసినంత ఏకాంతం. ఇవన్నీ జానకికి కొంచెం ప్రోత్సాహంగా అనిపించాయి. ప్రస్తుతం తను ఉద్యోగం లేక ఒంటరిగా బాధల్లో ఉన్న మాట వాస్తవమే అయినా ఆ బాధలన్నింటినీ మొహం మీదే ఎందుకు చూపించుకోవాలి అనిపించింది. జిడ్డోడుతున్న ఏడుపుగొట్టు మొహంతో ఉండకుండా హాయిగా స్నానం చేసి ఫ్రెష్గా తయారైంది. లైట్గా ముఖానికి పౌడర్ రాసుకుంది. కళ్ళకి కాటుక పెట్టుకుంది. పూలవాడొస్తే ఓ 3 పూలదండ కొనుక్కొని తల్లో పెట్టుకుంది. పువ్వులమ్మే అబ్బాయిని పిలిచి మాల కొంటుంటే చుట్టుపక్కల ఉన్న ఆడాళ్ళంతా తనని ఇంతగా విచిత్రంగా ఎందుకు చూశారో జానకికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఎవరెలా పోతే నాకేం, ఎవరెలా వస్తే నాకేం అనుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది. సాయంత్రం గడిచి రాత్రైంది. 7 అయింది, 8 అయింది, చివరికి 9 దగ్గర పడుతుండగా అప్పుడొచ్చాడు మధుకర్. చూసి చూసి విసుగొచ్చి ఇక రాడేమోనన్న నిర్ధారానికి వచ్చేసి నిరాశపడుతున్న సమయంలో హఠాత్తుగా అతను రావడం ఆమెకి చాలా ఆనందాన్ని కలిగించింది. వచ్చేశారా, రారేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? సంతోషంగా అతనికి ఎదురెళ్ళి మెరుస్తున్న కళ్ళతో అంది. నొసలు చిట్లించి ఆమె వైపోసారి ఎగాదిగా చూశాడు మధుకర్. లోపలికి రండి, పక్కకి తప్పుకొని అతనికి దారిచ్చి ఆహ్వానించింది. గబగబా లోపలికి వచ్చి వెంటనే తలుపేసేశాడు. కూర్చోండి, అక్కడే ఉన్న మంచం చూపించి కిచెన్లోకి నడిచింది. కాఫీ కలిపి తెచ్చి అతనికి ఇచ్చింది. కప్పు అందుకుంటూ దగ్గరగా వచ్చిన జానకిని అదోలా చూశాడు. ఆ చూపు అచ్చంగా సాయంత్రం తను పూలు కొంటున్నప్పుడు అమ్మలక్కలు చూసిన చూపులా ఉండడంతో ఉలిక్కిపడింది జానకి. ఏమిటలా చూస్తున్నారు? ఉండబెట్టలేక అడిగేసింది. దట్టంగా ఫేస్ పౌడరు, బొట్టు, కళ్ళకి కాటుక, తల్లో పూలు, మొహంలో సంతోషం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తోందో తెలుసా? చెబుతున్నవాడల్లా ఒక్క క్షణం ఆగాడతను. ఉలిక్కిపడింది జానకి. ఏమనిపిస్తోంది? ఎంతో కొంత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండుంటుంది. అందువల్ల ఆగలేక వెంటనే కౌగిట్లోకి లాక్కోవాలనిపిస్తుంది. చిట్టిబాబు ఎన్నిసార్లు చెప్పలేదు ఈ మాట? ఇప్పుడు మధుకర్ కూడా అదేగా చెప్పబోయేది. ఊహిస్తుంటే జానకికి సిగ్గు ముంచుకొచ్చింది. ఏమనిపిస్తోంది? కళ్ళు వాల్చుకుని నేల చూపులు చూస్తూ అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ అడిగింది. నువ్వు చేసిన వెధవ పని తెలిసి నిన్ను నీ మొగుడు వదిలేసి వెళ్ళిపోయినా అందుకు నువ్వేమీ బాధపడట్లేదని ఠక్కున అన్నాడు. అలా అంటుంటే అతని గొంతులో ఏదో అసహ్యం. ఆమె కల్లో కూడా ఊహించని సమాధానం అది. ఇందాకటే అతని చూపులకి అర్థం ఇదా? అయితే చుట్టుపక్కల ఆడాళ్ల చూపులకి కూడా అదే అర్థం వస్తుంది కదా అనుకుంటుంటే మనసు మొత్తం మండిపోయింది. అవమానంతో గుండె బగ్గు బగ్గుమంటుంటే అది తట్టుకోలేనట్టుగా కంట్లో నీళ్లూరాయి. నేను చేసింది వెధవ పనా? బేలగా అడిగింది. ముమ్మాటికి కొట్టినట్టు చెప్పాడతను. తెల్లబోయింది. అద్దం లాంటి తన హృదయం అతని మాటలనే రాళ్ల దెబ్బలు తగిలి ముక్కలు ముక్కలైపోతున్న భావానికి లోనైంది.
అతని సమక్షంలో తనకి సంతోషం లభిస్తుందని ఆశపడింది. కానీ ఇదేమిటి, ఎందుకింత దుఃఖపడుతోంది? ఇది తన మనసు పొరపాటా, లేక అతని మాటల మహత్యమా? అదే అడిగింది అతన్ని. నేను మీ సాన్నిధ్యంలో అన్నీ మర్చిపోయి సంతోషంగా గడపాలనుకున్నాను. కానీ మీరేమిటి నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు అని పొరబడుతున్నావు. నీ తెలివి తక్కువతనం వల్ల, నీ తొందరపాటు చేతల వల్ల నిన్ను నువ్వే బాధ పెట్టుకున్నావు. అసలేం జరిగింది? నిన్ను నీ మొగుడు ఎందుకు వదిలేశాడు అని నేను అడగను. కానీ మీ ఆయన వెళ్ళగానే తగుదునమ్మా అంటూ ఫోన్ చేసి నన్ను ఇంటికి పిలిపించుకున్నావే, అది పొరపాటు. చూసే లోకం ఏమనుకుంటుందో అనైనా ఆలోచించావా? లేదే. ఇవాళ ఈ మాటల్ని నేనొక్కడినే అంటేనే తట్టుకోలేని దానివి రేపు లోకం మొత్తం కోడై కూస్తే భరించగలవా చెప్పు నిలదీశాడు. అతను తనకి ఫలానా విధంగా ఉండకు అని జాగ్రత్తలు చెబుతున్నాడో, లేక రేపొద్దున్న ఇలాగా జరగచ్చు సుమా అన్న నిజాన్ని వివరిస్తున్నాడో ఆమెకి అర్థం కాలేదు. లోకం సంగతి నాకు అనవసరం. మీరు కనిపిస్తే నేను మొత్తం లోకాన్నే మర్చిపోతాను. దాని సంగతి వదిలేసి ఇంకేదైనా మాట్లాడండి అర్థించింది. ఏం మాట్లాడను అడిగాడు. మీ ఇష్టం. మీ ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అడిగాడు. మీ గురించి తెలిసింది నేనే చెప్పాను. అంటే అతను నిన్ను పూర్తిగా వదిలేసినట్టేనా? మనసు మార్చుకుంటే నన్ను రమ్మన్నాడు. అందుకు తనకి అభ్యంతరం లేదన్నాడు చెప్పింది. అది విని తేలిగ్గా నిట్టూర్చాడు మధుకర్. మరి వెళ్ళిపో, నువ్వొక్కదానివి ఇక్కడెందుకు చెప్పున అన్నాడు. నాకిష్టం లేదు. ఎందుకని? మీకు అప్పగించిన ఈ శరీరంతో అతన్ని తాకాలని లేదు. నన్ను తాకకుండా అతను ఉండలేడు, అందుకే. కానీ నేను మాత్రం నీతో శాశ్వతంగా ఉండలేను ఖచ్చితంగా చెప్పేశాడు. అతనితో అనుబంధం శాశ్వతం కావాలని, అవుతుందని తను కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఒక్కసారి చాలు అనుకుంది, అంతే. ఆ మాటే అంది. మీరు నా దగ్గరికి వస్తే రండి, లేదంటే మానేయండి. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎప్పుడైనా నేను కోరుకున్నప్పుడు మిమ్మల్ని కళ్ళతో చూసే భాగ్యాన్ని, నోరారా పలకరించే అదృష్టాన్ని కలిగించండి చాలు అని అర్థించింది. అంతా విన్నాక అతనేం మాట్లాడలేదు. అయితే మీ ఆయన ఇంకా ఖచ్చితంగా నీతో తెగతెంపులు చేసుకోలేదన్నమాట. 5 నిమిషాల తర్వాత అన్నాడు. జానకి ఇక విని భరించలేకపోయింది. దయచేసి మీరున్న ఈ కాసేపైనా అతని ప్రసక్తి తీసుకురాకండి, నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా చెప్పేసింది. అతను మాట్లాడలేదు. మరో 5 నిమిషాలు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉండి ఆ తర్వాత మధుకర్ వెళ్ళిపోయాడు. అతని సమక్షంలోనే బరువెక్కిన మనసు అతను వెళ్ళిపోయాక మరింత భారంగా అయిపోయింది. పెదవి కొరుక్కుంటూ అసంతృప్తిగా కుర్చీలో కూలబడిపోయింది. ఏమాశించి తను అతన్ని రమ్మని ఫోన్ చేసింది? తీరా అతను వచ్చాక ఏం లభించింది తనకి? మధుకర్ని చూసిన ఆనందమా? అతనితో మాట్లాడిన తృప్తా? ఏమిటి దొరికింది? అతను వచ్చాడు వెళ్ళాడు, అందువల్ల తనకేమిటి ప్రయోజనం? మస్తిష్కంలో కందిరీగల్లా ముసురుకుంటున్న ఏ ఒక్క ప్రశ్నకి ఆమెకి జవాబు లభించలేదు. ఇంతలో గుమ్మం దగ్గర అలికిడైతే తల తిప్పి చూసింది. అక్కడ ఉదయం తనకి సెల్ ఫోన్ షాపులో కనిపించిన వ్యక్తి లోపలికి రావాలా వద్దా అన్నట్టుగా గుమ్మంలోనే తచ్చాడుతున్నాడు. ఆశ్చర్యంగా అనిపించింది జానకికి. తలెత్తి తన వైపు చూసిన ఆమెను గమనించి పలకరింపుగా నవ్వాడతను. జానకి నవ్వలేదు. లోపలికి రావచ్చా అడిగాడు. అప్రయత్నంగానే వాల్ క్లాక్ వైపు చూసిందామె. 9:30. ఆ టైంలో అతను పని కట్టుకొని వెతుక్కుంటూ తన ఇంటికి ఎందుకు వచ్చాడో ఆమెకి అంతు చిక్కలేదు. లోపలికి రమ్మనలేదు, వద్దనలేదు. అలాగే గుట్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. మౌనం అంగీకారంగా భావించి అతను లోపలికి వచ్చేశాడు. మీతో చిన్న పనుండి వచ్చాను అన్నాడు. అప్పటికీ షాక్లోంచి తేరుకోలేదామే. ఉదయం మీరు మంత్లీ రీఛార్జ్ కోసమని 500 నోట్ ఇచ్చారు, కానీ చిల్లర తీసుకోలేదు. ఆ మిగిలిన చిల్లర ఇచ్చిపోదామనే ఉద్దేశంతో వచ్చాను. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కోసం అన్న చందాన అతనలా చెప్పుకుపోతుంటే ఆమెకెందుకో నమ్మబుద్ధి కాలేదు. ఇదిగో చిల్లర జేబులోంచి 100 నోటు తీసి చేత్తో పట్టుకొని ఆమె వైపు జాచాడు. జానకి చెయ్యి చాపలేదు, నోటు అందుకోనూ లేదు. ఆమె చేతిలో చిల్లర ఉంచాలనే తన ప్రయత్నం ఫలించదని అర్థం కావడంతో దాన్ని ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఉంచేశాడు. నా పేరు సత్యం. మీ పేరు నాకు తెలుసు. మీ ఇల్లు తెలుసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాలేదు చెప్పాడు. అదంతా ఎందుకు చెప్తున్నాడో తెలియలేదు ఆమెకి. ఆ సెల్ ఫోన్ షాపు నాదే, నా సొంతం. రిపేర్ల మీద అయితేనేం, ఇతరత్రా వాటి మీద అయితేనేం దాని మీద నెలకి 40,000 వరకు ఆదాయం వస్తుంది.
మళ్ళీ తనే అన్నాడు. జానకి వింటోంది. మిమ్మల్ని చూస్తే చాలా మంచివారిలా ఉన్నారు. ఎందుకో చాలా జాలేస్తోంది కూడా. మరిక నేను వెడతాను. నా వల్ల ఏదైనా సాయం కావాలంటే మొహమాట పడకుండా అడగండి. అభ్యంతరం లేకుండా చేసి పెడతాను చెప్పేసి వెళ్ళిపోయాడు. చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయింది జానకి. అసలు అతనెవరు, తనెవరు, ఎందుకు అతను తనకి సహాయం చేయాలనుకుంటున్నాడు, తన మీద ఎందుకు జాలి పడుతున్నాడు, అన్నీ సందేహాలే. తన విషయంలో గత కొద్ది రోజులుగా అనూహ్యంగా ఎదురవుతున్న ప్రతి సంఘటన ఆమెకు అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఇప్పుడు ఇది అలాగే అయింది. జరిగినవన్నీ తలుచుకుంటుంటే బాధగా అనిపించింది. ఏడుపొచ్చింది. ఏడుస్తూ ఉండిపోయింది. జానకి గారు, ఎవరో పిలిచినట్టు అనిపిస్తే నడుస్తున్నదల్లా టక్కున ఆగిపోయి పిలుపు వినిపించిన దిశగా చూసింది. సత్యం నిలబడి ఉన్నాడక్కడ. జానకి అతని వైపు చూడగానే చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా. కంపరంగా అనిపించింది. ముఖం చిట్లించింది. ఆమె భావాలతో పని లేనట్టుగా నిల్చున్న చోటు నుంచి కదిలి గబగబా ఆమెని సమీపించాడు. మీతో కొంచెం మాట్లాడాలి, అదే చిరునవ్వుతో అన్నాడు. ఏం మాట్లాడాలి? నొసలు ముడేసి విసురుగా అడిగింది. రండి, మా షాపులో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఆహ్వానించాడు. అదిరిపడింది జానకి. తనని అతను అలా పిలవడం అవమానంగా అనిపించింది. అరికాలి మంట నెత్తికెక్కింది. నేను రాను టక్కున అంది. ఇట్స్ ఆల్ రైట్, అయితే ఇక్కడే మాట్లాడుకుందామా అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ. అతని ముఖంలోకి చూడాలంటేనే ఆమెకి అసహ్యంగా అనిపించింది. బదులివ్వకుండా ఎటో చూడసాగింది. నా సెల్ ఫోన్ షాపులో పనిచేస్తారా? సూటిగా అసలు విషయంలోకి వచ్చేశాడు. ఉలిక్కిపడి అతని ముఖంలోకి అనుమానంగా చూసింది. ఇంతకుముందు పనిచేసే అమ్మాయి మానేసింది. నాకు వేరే బిజినెస్లు ఉన్నాయి. అంచేత షాపులో కూర్చోవడానికి ఎవరైనా కావాలి. ఇందుకు మిమ్మల్ని ఎందుకు అడగకూడదు అనిపించింది. ఇంటికి వచ్చి అడగాలనుకున్నాను. బాగుండదేమోనని ఆగిపోయాను చెప్పాడు. అలా వచ్చుంటే చెప్పు తీసుకుని కొట్టి పంపేదాన్ని మనసులోనే కసిగా అనుకుంది. మీరు ఖాళీగానే ఉన్నట్టున్నారు, మరి రేపటి నుంచి వస్తారా అడిగాడు. జానకికి ఒళ్ళు మండిపోయింది. రాలేను, నాకు ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయాలని లేదు విసురుగా చెప్పేసి ముందుకు కదిలింది. తొందరేం లేదు, బాగా ఆలోచించుకోండి వెనక నుంచి హెచ్చరించాడతను. జానకి పట్టించుకోలేదు. సరిగ్గా వారం క్రితం వేళకాని వేళలో వచ్చి చిల్లర చేతిలో పెట్టినప్పుడే తను అతనికి బాగా గట్టిగా బుద్ధి చెప్పి ఉంటే ఈరోజు ఇలా అతను దారి కాసి తనతో ధైర్యంగా మాట్లాడగలిగి ఉండేవాడు కాదు. కానీ తను ఆ పని చేయలేదు. ఆనాడే కాదు, కనీసం ఈనాడు కూడా తనలో ఆ ధైర్యం లేదు. ఎన్నాళ్ల నుంచి గమనిస్తున్నాడో. పేరు మాత్రమే కాదు, మిగతా వివరాలన్నీ కూడా తెలిసినట్టే మాట్లాడుతున్నాడు. అసలు ఆ రోజు అక్కడికి తను అనవసరంగా వెళ్ళింది కాదు. మొదటి నుంచి అలవాటు పడిన షాపు, పైగా అందులో ఉండేది అమ్మాయి కనుక ఆమె ఉంటుందని వెళ్ళింది. ఆ రోజు అక్కడ రీఛార్జ్ చేయించకుండా ఉండుంటే తన విషయం చూచాయిగా అయినా అతనికి తెలిసుండేది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? అసలు తనంటే అతనికి ఎందుకంత లోకువా? ఎలా ఈ సత్యాన్ని ఎదుర్కోవడం? ఆలోచిస్తుంటే మనసంతా బాధగా అయిపోయింది. ఆ క్షణంలో ఆమెకి మధుకర్ని చూస్తే బాగుండుననిపించింది. తిన్నగా కంపెనీకి వెళ్ళింది. అతను అక్కడ లేడు. నిరాశగా వెనుదిరిగి వస్తుంటే సూపర్వైజర్ మూర్తి కనిపించాడు. ఏమిటిలా వచ్చావు? జానకిని చూడగానే ఆప్యాయంగా అడిగాడు. కొంచెం పని పడింది సార్ చెప్పేసి క్షణం కూడా ఆగకుండా ముందుకు కదలబోయింది. ఈ మధ్యకాలంలో ఎవరితో మాట్లాడాలన్నా వాళ్లే తనని పలకరించినప్పుడు బదులు చెప్పాలన్నా ఎందుకో భయంగా ఉంటుంది. వెడుదువుగానిలే, ఏమిటా కంగారు, ఉండు చనువుగా ఆజ్ఞాపించాడు. ఆగక తప్పలేదామెకి. ఏమిటి, మధు కోసం వచ్చావా ఆరా తీశాడు. మళ్ళీ అదే ప్రస్తావన. అవును చెప్పింది. ఏదైనా అర్జెంటు పనా తీయగా అడిగాడు. ఆ విషయం అతనితో మాట్లాడడం ఆమెకి ఇష్టం లేదు, కానీ తప్పేలా లేదు. అవును చెప్పింది. ఏం పని? మెత్తగా దీర్ఘం తీశాడు. బ్రేక్ గురించి మాట్లాడదామని నోటికొచ్చిన అబద్ధం చెప్పేసింది. నీకు బ్రేక్ రావడానికి కారణం నిన్నీ కంపెనీ పంపిన చిదంబరం. అతనే చెప్పాట అర్జెంటుగా నిన్ను వర్క్లోంచి తప్పించమని. ఈ విషయంలో ఏదైనా మాట్లాడదలుచుకుంటే నువ్వు అతనితో మాట్లాడాలి, కానీ మధుతో అవసరం లేదు మృదువుగా చెప్పాడు. ఆ విషయం ఆమెకి తెలుసు, కానీ దాని గురించి అతను అంత నిర్మోహమాటంగా ప్రస్తావిస్తాడనుకోలేదు. తీరా అనుకోనిది జరిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. అనవసరమైన అబద్ధాలు చెప్పడం మానేసి అసలు విషయం ఏమిటో చెప్పు. మధుగాడొచ్చాక చెప్తాను అన్నాడు. అదిరిపడింది జానకి. తత్తరపాటుగా అతని ముఖంలోకి చూసింది.
ఆ చూపుల్లో విషయం నీకెలా తెలుసు అన్న భావం. అది గమనించాడతను. అది సరే, మీ ఆయన నిన్నొదిలేసి వెళ్ళిపోయాట కదా? సూటిగా పాయింట్కి వచ్చేశాడు మూర్తి. మీకెలా తెలుసు? ఉలికిపాటను కప్పిపుచ్చుకుంటూ అప్రయత్నంగా అడిగేసింది. మధే చెప్పాడు. చెప్పి అదోలా నవ్వాడు. జానకి ముఖం నల్లబడింది. మీ ఇద్దరి విషయం మీ ఆయనకెలా తెలిసింది? మధు వచ్చినప్పుడు మీ ఆయన ఊళ్ళో లేడట కదా? పైగా మీరిద్దరూ కలిసి గడిపింది 1 గంటైనట కదా? మరి ఈ కాస్త సమయంలో మిమ్మల్ని గమనించి మీ ఆయనకి నిజాన్ని ఎవరు చేరేసి ఉంటారంటావు? అతను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే ఆమె నవనాడులు అవమానంతో కృంగిపోయినట్టుగా అయ్యాయి. అక్కడి నుంచి తక్షణం పారిపోవాలని అనిపించింది. కానీ శరీరంలోని ఏ భాగమూ సహకరించలేదు. జానకి అలా నిస్సత్తువగా నిస్సహాయంగా ఉండిపోవడం అతనికి చాలా సంతోషం కలిగించింది. ఆ సంతోషం అతనిలోని శాడిస్ట్ని తట్టి లేపనారంభించింది. మూర్తి ఇక ఆగలేదు. నీకు ఇబ్బందిగా లేదు? హఠాత్తుగా అడిగాడు. దేనికి ఇబ్బంది? అయోమయంగా అడిగింది. అదే, మీ ఆయన లేడు, మధు ఆ ఒక్కరోజు తప్ప మళ్ళీ నిన్ను కలిసింది లేదు, నీకు సుఖాన్ని ఇచ్చింది లేదు. ఒంటరిగా ఉండడానికి ఇబ్బందిగా లేదా అని ఒంటరిగా అన్న పదాన్ని ఒత్తి పలికాడు. అతను ప్రస్తావిస్తున్నది ఏ రకమైన ఇబ్బంది గురించో జానకికి అర్థమైంది. అసలు ఆడదంటేనే మగాడికి లోకువ. నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న ఆడది ఇంకా లోకువ. మగతోడు లేని ఆడది మరీ లోకువ. ఉన్నవాణ్ణి వదుల్చుకొని మనసుకి నచ్చిన వాణ్ణి ఎంచుకున్న ఆడది మరింత లోకువ అని, అలాంటి ఆడది కనిపిస్తే పొరపాటున తన పాలబడితే మగాడు ఎలా అయినా మాట్లాడగలడని, మాటలతోనే ఆమెను హింసించగలడని జానకికి స్పష్టంగా అర్థమైన మొట్టమొదటి సందర్భం అదే. అసలే తన రోజులు బాగుండలేదు. ఆ పైన తను ఒంటరి ఆడది, మగతోడు లేనిదీను. కనుకనే అడ్డమైన వెధవకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అవకాశం లభిస్తోంది. ఇప్పుడు తను తిరగబడితే మూర్తి ఇంకా రెచ్చిపోయి మరీ అసహ్యంగా మాట్లాడే ప్రమాదం ఉంది. అందుకే అసలు తనకేది అర్థం కానట్టే ఉండిపోవడం చాలా మంచిది అని నిశ్చయించుకుంది. డబ్బేమైనా కావాలా అడిగాడు. అనుకోకుండా అతను టాపిక్ మార్చినందుకు బతుకు జీవుడా అనుకుంది. వద్దు చెప్పింది. పర్వాలేదు, మొహమాట పడకు, మనలో మనకేమిటి చెప్పి జేబులోంచి వాలెట్ తీసి అందులోంచి 2 నోట్లు తీసి ఆమెకి అందించబోయాడు. జానకి అందుకోలేదు. ఊరికే కాదు, పోనీ అప్పుగానే తీసుకో అన్నాడు నచ్చజెబుతున్నట్టుగా. అవసరం లేదు టక్కున చెప్పింది. అప్పుగా తీసుకుంటే తీర్చడం ఎలాగా అని భయం వేస్తోందా? నువ్వేం తీర్చక్కర్లేదు, అప్పుడప్పుడు నేనే వచ్చిపోతుంటాను, ఇలా ఇచ్చిపోతూనూ ఉంటాను. మొహమాట పడకుండా తీసుకో మళ్ళీ అన్నాడు. అతని మాటల్లోని విషయం అర్థమయ్యేసరికి నెత్తిన బాంబు పడ్డట్టుగా అదిరిపడింది జానకి. ఒక్కో మాట ఒక్కో తూటాలా మారి మనసులోకి దిగబడుతుంటే అంతులేని బాధతో విలవిల్లాడింది. మనసు కదిలి కరిగి నీరై కళ్ళల్లో ఏరులా పొంగుకొచ్చింది. అతనికి ఎదురుగా ఏడవడం ఇష్టం లేక అక్కడి నుంచి ముందుకు పరుగు తీసింది. ఓవైపు వద్దంటున్నా ఎగదన్నుకొస్తున్న ఏడుపు, మరోవైపు ఎవరి మీద చూపాలో తెలియని కోపం. అవమానాలన్నీ ఒకదాని తర్వాత ఒక్కటిగా వరుసగా జరుగుతుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో, అసలు ఎలా పరిష్కరించుకోవాలో తెలియని నిస్సహాయత. అయినా నడుస్తోంది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని పెదవి కింద అదిమి పెడుతూ అడుగులో అడుగేస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? అసలు ఇన్ని కాదు మధుకర్కి తనకి మధ్య జరిగినవన్నీ మూర్తికి ఎలా తెలిసాయి? మధు చెప్పి ఉంటాడా? ఎందుకు? జరిగిందేదో తమ మధ్య గుట్టుగా ఉండనివ్వకుండా ఇలా అందరితోనూ ఎందుకు చెప్పడం? ఇలా తనని అవమానాల పాలు చేయడం దేనికి? మధుతో అనుభవాన్ని మదిలో పదిలంగా దాచుకుని జీవితాన్ని నెట్టేయాలనుకుంటే ఇదేమిటి 10 మందికి తెలిసిపోతోంది? ఇవన్నీ నిజంగా మధే చెప్పి ఉంటాడా? లేక మూర్తిగాడే వివరాలన్నీ లోపాయికారిగా సేకరించి ఆ నిజం బయటపడకుండా మధు మీదికి నెట్టేయాలని అనుకుంటున్నాడా? ఏదేమైనా తను వెంటనే మధుని చూడాలి, అతనితో మాట్లాడాలి. మాట్లాడుతూ ఈ గుండె బరువుని, బాధని అన్నింటినీ మర్చిపోవాలి అనిపించింది. పరుగులాంటి నడకతో బస్టాప్కి చేరుకుంది. అక్కడికి వెళ్ళాక అప్పుడొచ్చింది అసలు సందేహం. మధుకర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి? అసలు ఎక్కడుంటాడతను అని. ఇన్నాళ్ళు ఆమె అతనితో అన్ని విషయాలు మాట్లాడింది, కానీ అసలు అతను ఎక్కడ ఉంటాడో అన్నది మాత్రం అడగలేదు. అసలు ఆ ఆలోచనే ఎప్పుడు రాలేదు. ఎక్కడుంటాడో తెలియనప్పుడు ఎలా వెళ్ళేది? ఆలోచిస్తుంటే జానకికి ఉసూరుమనిపించింది. కాళ్ళేడ్చుకుంటూ ఇంటికి చేరుకుంది. శరీరం అంతా అదో రకం నిస్సత్తువ ఆవరించుకుంది. ఏదీ తినబుద్ధి కాలేదు, తాగబుద్ధి కాలేదు.
అలాగే మంచానికి అడ్డం పడి ఆలోచించడం ప్రారంభించింది. ఎంత ఆలోచించినా అతను ఎక్కడి నుంచి వస్తాడనేది మాత్రం ఆమె ఊహకే అందలేదు. చిట్ట చివరికి ఒకటే అనిపించింది, ఇక ఇప్పుడు తను చేయగలిగింది ఏమీ లేదు. ఈ రోజంతా ఓపిక పట్టి రేపటి కోసం, మధుకర్ ఆఫీస్కి రావడం కోసం, తను అతన్ని కలవడం కోసం ఎదురు చూడ్డం తప్ప అని. ఆ తర్వాత ఇక ఆలోచించడం మానేసింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.